ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందాలి. అసలు ఏమాత్రం అర్హత లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు పొందారు 69 మంది. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఇప్పుడు వాటిపై తనిఖీలు చేసి 69 మంది తొలగించారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు చేయకపోయినా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు వర్తిస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. అయితే కడప నుంచి 38 మంది, కర్నూలు నుంచి 16 మంది, చిత్తూరు నుంచి 4, నెల్లూరు నుంచి 4, ఇటు తిరుపతి నుంచి 3, అనంతపురం నుంచి 3, అన్నమయ్య జిల్లాలో 1 కూడా ఉన్నారు. మొత్తంగా 69 మంది వివిధ జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నారట. మినిమం క్వాలిఫికేషన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్, అది కూడా చేయకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొంది వారు జీతభత్యాలు తీసుకుంటున్నారు, పనులు వర్తిస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత తనిఖీలు చేసిన అధికారం మరి ఎలా బయటపడింది తెలియదు, కానీ వీళ్ళంతా ఫేక్ సర్టిఫికెట్ గాలు అని చెప్పి గుర్తుపట్టి వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారట. ఇక పక్కా ప్లాన్తోనే ఈ ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్ సంపాదించిన నిర్ధారణ అయింది. ఈ విషయంపైన సీఎండి శివశంకర్ కూడా ఆగ్రహం వెలగెక్కారు. సంబంధిత ఏజెన్సీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటేనే ఏజెన్సీలు ఉంటాయి, ఆ ఏజెన్సీలు రిక్రూట్ చేసుకొని ఇటు పనుల్లో పెడుతూ ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా ఏజెన్సీల ద్వారానే వస్తూ ఉంటుంది. సో ఏజెన్సీలకు కూడా నోటీసులు జారీ చేస్తారట సీఎండి శివశంకర్. ఇక ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళని ఎన్ఓసి తీసుకొస్తేనే, పోలీసుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మీకు అవకాశం ఉంటుంది అని చెప్పేటువంటి ఆదేశాన్ని జారీ చేశారట. సో 69 మంది ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు, ఆ ఏజెన్సీ ఏంటి, ఎవరి కాలంలో, ఎవరి ప్రభుత్వం హయాంలో ఈ నిర్వాకానికి చోటు చేసుకుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏ సమయంలో ఈ రిక్రూట్మెంట్ జరిగింది, ఆ ఏజెన్సీ ఏంటి, ఇంతకీ 69 మంది, ఒక్కరిగారిద్దరు గారు ఏకంగా 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారంటే ఎటువంటి నిర్వాకం అర్థమవుతోంది. సో దీనిపై ఇంకా పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం ఉందా, ఆ ఏజెన్సీ పేరేంటి? అంటే ఇది ఒక విషయం మనది, ఇక్కడ ఏజెన్సీస్ ఒక పేరు కాదు, వివిధ రకాల ఏజెన్సీస్ ఉన్నాయి దీంట్లో. ఈ ఏజెన్సీకి సంబంధించి జిల్లాలకి 2-3 జిల్లాలకు వెళ్ళి ఒక ఏజెన్సీస్, అట్లా 4-5 ఏజెన్సీలకి ఈ అవకాశం అయితే ఇచ్చారు. ఏపీఎస్ పీడీసీఎల్ సంబంధించిన ఏదైతే ఎలక్ట్రికల్ వ్యవహారంలో ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా పోస్టింగ్లన్నీ కూడా లైన్మెన్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా సంబంధిత ఏజెన్సీలే ఫిలప్ చేస్తాయి. ఫిలప్ చేసి సంబంధిత ఏపీఎస్పీడీసీఎల్ కు పంపిస్తారు. వాళ్ళు శాలరీస్ అక్కడి నుంచి ఇస్తారు. కానీ ఏపీఎస్పీడీసీఎల్ నుంచి వ్యవహారం మొత్తం ఫైనల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలోనే ఏదైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోసం కొన్ని పోస్టింగ్లు జరిగాయి. దాదాపుగా కొత్త గవర్నమెంట్ లో ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. ఈ వ్యవహారంలో దాదాపుగా 2,000 మంది దాకా ఈ ఐఐటి పోస్టులకు గాను దాదాపుగా 600 పోస్టులు ఫిలప్ చేశారు. ఈ 600 పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో కొంత గందరగోళం జరిగింది అనేది ఏపీఎస్పీడీసీఎల్ గుర్తించింది. దీంట్లో ఐటీఐ ఏదైతే చదువుకొని, అంటే ఆ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరూ కూడా నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లుగా ఈ విచారణలో అయితే తెలియదు. దీనికి సంబంధించి ఆ సీఎండి శివశంకర్ లోసేటి దీనికి సంబంధించి నోటీసులు కూడా పంపించారు. సంబంధిత ఏజెన్సీలు కూడా వీళ్ళందరూ నకిలీ సర్టిఫికేట్స్ పెట్టారు అని. అంటే దాంట్లో కడప జిల్లా నుంచి 38, కర్నూలు నుంచి 16, తిరుపతి నుంచి 3, చిత్తూరు నుంచి 4, నెల్లూరు నుంచి 4, అనంతపురం నుంచి 3, అన్నమయ్య జిల్లాలో 1. అయితే వీళ్ళకి మరో అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీంట్లో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకుంటేనే వీళ్ళకి ఉద్యోగాలు. అంటే ఈ ఎలక్ట్రీషియన్ కూడా దాదాపుగా నెలకి 18,000 నుంచి 22,000 రూపాయలు జీతము ఇస్తారు. కొంత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కొంత జీతాలు ఎక్కువగా ఉంటే వర్క్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళకి ప్రయారిటీ కూడా ఎక్కువగానే ఇస్తారు. కాకపోతే అన్ని కూడా ఇప్పుడు ఏజెన్సీస్ ద్వారానే తీసుకుంటున్నారు కాబట్టి దీనికి కూడా పెద్ద డిమాండ్ ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు దీనికి లెటర్లు, రికమెండేషన్ లెటర్స్, తర్వాత దీని మీద స్థానిక లోకల్ గా ఉన్న లీడర్స్ కొంత డబ్బులు వసూలు చేయడం, ఇదంతా కొంత గందరగోళంగా జరిగింది. దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా స్థానిక నేతలు ఈ సంబంధిత ఈ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారనే ఒక చర్చ కూడా చాలా పెద్ద స్థాయిలో జరిగింది. సో ఆ యాంగిల్లోనే అసలుకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్న ఈ 28 మందిలో 69 మంది
వీళ్ళకి ఏం సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా ఉన్న వాటిలో ప్రతి ఒక్కటి కూడా స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ చేసిన నేపథ్యంలో దాదాపుగా ఒక కడప జిల్లాలోనే హైయెస్ట్ గా 38 మంది నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఈ పోస్టులు పొందారు అనేది కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ సంబంధించిన ఏజెన్సీలు కూడా వాళ్ళ పేర్లతో సహా లిస్టు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఎన్ఓసి పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఓసీలు తీసుకుంటే ఓకే, మీరు ఒరిజినల్ అనుకుంటే మీరు కరెక్టే పర్ఫెక్ట్ గా జరిగింది అని అనుకుంటే తిరిగి మీరు విధుల్లో జాయిన్ అవుతారు, లేకపోతే విధుల్లో జాయిన్ కారు అనేది చర్చ. సో ఆ యాంగిల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్టిఫికేట్స్ తీసుకోవాలనేది కృష్ణమోహన్, అక్కడ సర్టిఫికేట్లు నకిలీవి తయారు చేస్తారు, ఫేక్ సర్టిఫికేట్స్ అంటే ఇది కేవలం ఒక చిన్న స్థాయిలో జరగడమో లేకపోతే ఒక ఫోటోషాపో అదో వరకే కాదు, చాలా పెద్ద మొత్తంలో దీని వెనుక తతంగం ఉండుంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి సర్టిఫికేట్స్, ఎలా ఇచ్చారు, దాని స్టాంపింగ్ ఏంటి, దాని కాలేజ్ వ్యవహారం ఏంటి, ఏదో రకంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో 69 మంది ఒకే కాలంలో ఒకే రకమైన సర్టిఫికేట్స్తో ఉన్నారా? అంటే అట్లని కాదు కదా, ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలో చదివినట్టు ఇప్పుడు కడప జిల్లాలో ఉంటారు. కడప జిల్లాలో కాలేజీలకు సంబంధించి అక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే కదా ఐటీఐ సర్టిఫికేట్లు ఇస్తారు. వాళ్ళందరూ కలిపి వేరే దగ్గర చేసుకునే దానికి వీలుండదు. బహుశా జిల్లాల నుంచి కొంత గోల్మాల్ జరిగి ఉండొచ్చు, లేదు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి సర్టిఫికేట్లు ఇచ్చే కొంత ముఠా ఉంటుంది. సో వాళ్ళ ద్వారా తీసుకుని ఉండవచ్చు. లేదు కొన్ని కాలేజీలు అసలు కాలేజీల్లో చదవకుండా కూడా కాలేజీలో చదివినట్టు కాలేజీల నుంచి కూడా కొంత ఐటీఐ సర్టిఫికేట్లు తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ డిప్లొమా తర్వాత ఈ ఐటీఐ ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ లో ఎక్కువగా కాలేజెస్ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఇటువంటి గోల్మాళ్ళు జరుగుతూ ఉంటాయి. సో అసలుకి 10th పాస్ కాకుండానో లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ కాకుండా ఐటీఐ అంటే ఖచ్చితంగా 10th పాస్ కావాలి, అయితేనే ఐటీఐలో జాయిన్ కావడానికి అర్హులు. ఆ విధంగా కాకుండా కూడా కొంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చారు. దీని అన్నిటికంటే మేజర్ ఇష్యూ చాలా మంది లోకల్ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున తలచూపారనే ఒక అపవాదు ఉంది. స్థానిక నేతలు కూడా అంటే ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో మా వాడికి ఈ పోస్ట్ ఇప్పించాలి అని కోరుకునే టైంలో కూడా అక్కడ కొంత ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా జరిగాయి అనేది. కనీసం ఒక పోస్టుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. ఇది ఇక్కడే కాదు, లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇదే ప్రాక్టీస్ జరిగింది. సో ఈ పోస్టింగ్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్లకి పెద్ద డిమాండ్ ఉంటుంది. బేసిక్ గా నాయకుల దగ్గర పనిచేస్తున్న పిఏలు, తర్వాత అక్కడ పనిచేస్తున్న ఓఎస్డీలు, వీళ్ళు వ్యవహారాన్ని ఎక్కువ చక్కబెట్టుంటారు. బేసిక్ గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 పోస్టులను లేకపోతే 7 పోస్టులను కొన్ని పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులను కూడా స్థానిక నేతలు అక్కడ పనిచేస్తున్న లేదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పిల్లలకో లేకపోతే అక్కడ పనిచేసిన వ్యక్తులకో ఇప్పించాలనేది చాలా చూస్తూ ఉంటారు. ఆ దిశగానే ఈ గోల్మాల్ జరిగింది. అందుకే ఈ నకిలీ సర్టిఫికేట్లు వ్యవహారం కొంత ఫెడప్ అయింది. దీంతో అది బయటకు వచ్చేట పరిస్థితి. దీంతో 89 మంది 69 మందిని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. చాలా జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఆ జిల్లాలో ఎవరెవరు నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు ఎవరు పొందారు అని దాని మీద కొంత ఎంక్వైరీ జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఆ నోటీసులు సంబంధిత అధికారులకి ఆ జిల్లాలకు సంబంధించిన ఏజెన్సీలకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఏపీలో విద్యుత్ శాఖలో 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లుగా అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారట. ఎటకలకి జిల్లా స్థాయిలో తనిఖీలు జరిగాయి. వాళ్ళంతా నిజమేనన్నట్టుగా ఎటువంటి విధంగా బయటపడిందో కానీ మొత్తంగా 69 మందిలో 69 మంది కూడా నకిలీ సర్టిఫికేట్స్తో ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వారంతా పనిచేస్తూ ఉన్నారు. సో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది ఈ నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించిన విషయం కూడా. సో కడప జిల్లాలో 38 మంది పనిచేస్తున్నారు, కర్నూలులో 16 మంది, చిత్తూరులో 4, నెల్లూరులో 4, తిరుపతిలో 3, అనంతపురంలో 3, అన్నమయ్య జిల్లాలో 1. మొత్తంగా అన్ని కలిపి 69 మంది నకిలీ సర్టిఫికేట్ ద్వారా షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. సీఎండి శివశంకర్ కూడా అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఏజెన్సీలకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా ఒక్కో జిల్లాలో ఒకే ఏజెన్సీ ఉంటుంది. జనరల్గా ఈ తంతు ఎలా సాగుతుందనంటే
ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేకుంటే రాజకీయ ప్రముఖులైనా ఉంటారు. సో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం కోసం కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకొని వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చుకుంటారు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు. అలా చేర్చుకున్న తర్వాత వాళ్ళు నెల జీతం ఇవ్వడం, వాళ్ళ పనిచేయడం నడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసుకుంటే తనిఖీలు చేస్తుంది, సర్టిఫికేట్స్ ఒరిజినలా లేదా ఏందనేది. అఫ్కోర్స్ ఏజెన్సీ కూడా గవర్నమెంట్ కిందనే పనిచేయాలి, గవర్నమెంట్ కూడా చెక్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలకు ఎక్కారు కాబట్టి అటువంటి తనిఖీలు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు అదే జరిగింది. జిల్లాకు ఒక ఏజెన్సీ, రకరకాల ఏజెన్సీలు కూడా ఉన్నాయి దీంట్లో. ఆ ఏజెన్సీలకి నోటీసులు ఇవ్వడంతో పాటుగా వారిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించింది. ఫేక్ సర్టిఫికేట్లతో ఈ రకమైనటువంటి దందాకు తెరలేపినటువంటి ఆ ఏజెన్సీల పైన ఇప్పుడు పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. బికాజ్ నిజమైనటువంటి క్వాలిఫైడ్ అంతా కూడా ఇంకా నిరుద్యోగులుగా ఉండిపోయి అసలు అన్క్వాలిఫైడ్, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఈ ఉద్యోగులని తొలగించడంతో పాటుగా ఆ రకంగా ప్రయత్నం చేసిన ఏజెన్సీల పైన కూడా కఠినంగా వ్యవహరించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మిగిలినటువంటి ఉద్యోగులు ఎవరైనా కనుక ఉంటే ఏజెన్సీల్లో కానీ లేకుంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఎన్ఓసి తప్పనిసరి, పోలీసుల దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొస్తేనే ఉద్యోగం అన్నట్టుగా ఒక ఆదేశం కూడా జారీ చేశారట అధికారులు. సో ఈ ఫేక్ సర్టిఫికేట్ల దందా పైన ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. సో మీ చుట్టూ ఎవరైనా ఈ రకంగా ఫేక్ సర్టిఫికేట్లు, ఇది తరచుగా కొన్ని చాలా పురాతనమైన స్కూల్స్ పర్మిషన్స్ ఉంటాయి, వాటికి అన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఫేక్ సర్టిఫికేట్స్ తెరలేపేది అక్కడ. సో ఏదో ఒకటి పేరు రాసిస్తారు, స్టాంప్ వేస్తారు, అయిపోతుంది. చిన్న ఉద్యోగాలే కదా అని చెప్పి ఆ ఉద్యోగాలు జాయిన్ అయిపోతుంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తనిఖీలు జరిగిన తర్వాత అంతా బయటపడిపోతుంది. సో ఫేక్ సర్టిఫికేట్ దందాని నిజంగా మనందరం కలిసి నివారించకపోతే క్వాలిఫైడ్ కాస్త అన్ఎంప్లాయీస్గా, అన్క్వాలిఫైడ్ డబ్బులున్న వారు కాస్త ఎంప్లాయీగా మారే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇంకా మీ చుట్టూ ఏమైనా ఇటువంటి దందాలు ఉన్నాయా? నిజంగా అర్హత లేని వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కొని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? సో ఎక్కడైనా ఇన్సిడెంట్ కనుక మీ దృష్టిలో ఉంటే కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.